ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మహోన్నతమైన సత్యము చేత ఈ ఉదయకాలంలో మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరం కానీ స్వరూపము కానీ ఎవరునూ ఎన్నడను చూడనేరరు, విననేరరు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఖచ్చితంగా ఖండితంగా ఎవరు కూడా ఆయన స్వరం వినలేరు, ఆయనను చూడలేరు అనేది సత్యము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. అయితే సాక్షాత్తు భగవంతుడైనటువంటి యెహోవా దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు బాప్తిస్మము తీసుకొని వచ్చుచున్న సమయంలో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని గొప్ప శబ్దంతో పలకటం మనమందరికీ చాలా చాలా విషదమైనటువంటి విషయం. ఆయన స్వరం కానీ స్వరూపము కానీ చూడలేరు, వినలేరు అని తెలియజేసినటువంటి దేవుడే తన స్వరము సకల జనులు వినేలా మాట్లాడాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని. ఆ స్వరము ఎలా వినగలిగాము? ఇది మహోన్నతమైనటువంటి ప్రశ్న. నా స్వరము వినలేరు, నా స్వరూపము చూడలేరని పలికిన దేవుని యొక్క స్వరాన్ని ఎలా విన్నాం అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక మర్మయుక్తముగా ముద్రించబడినటువంటి గ్రంథం. అనేక మర్మములు ఈ గ్రంథములో ఉన్నాయి. బైబిల్ని సాధారణంగా మనం చదివితే అది ఒక పాఠ్యపుస్తకం అవుతుంది. కానీ పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ కానీ మనం చదవగలిగితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి సర్వసత్యం మనకు అర్థమవుతుంది. ఆయన స్వరం వినలేరు అన్న జనులు ఆయన స్వరం విన్నారు. ఇది మహోన్నతమైన సత్యం. ఎందుకు అంటే, తన్ను తాను తగ్గించుకొని ఎలా అయితే ప్రభువారు రిక్తునిగా భూమి మీదకి వచ్చారో అలాగే సకల జనులతో తన స్వరము వినులాగున దేవుడు తన్ను తాను తగ్గించుకొని మాట్లాడాడు. ఈ వచనం చాలా బలమైనది, చాలా ఉన్నతమైనది. ఓ మహాప్రసంగం చేయొచ్చు. దేవుని కృప మీకు తోడై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. బైబిల్ని పరిశీలించండి, పరిశోధించండి, నామమాత్రంగా చదవకండి. అర్థమవుతుందా? దేవుడు మీకు తోడై ఉండి నడిపిస్తాడు.